ఈరోజు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రతి గ్రంథాన్ని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం. ఈ గ్రంథాన్ని కూడా తేలిగ్గా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి గ్రంథంలో దేవుని మనసు కనబడుతుంది. ప్రతి గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ, అదేవిధంగా ఎంత దేవుడు మానవులు అయినటువంటి తన పిల్లల కొరకు ఎంత ఎదురు చూస్తూ ఉంటాడో, ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో ప్రతి గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో కూడా ప్రత్యేకమైనటువంటి సంగతుల ద్వారా ఆ దేవుని మనస్సును తెలుసుకుని ఆ గ్రంథంలో ఉన్నటువంటి విలువైన సంగతులు మనం ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ గ్రంథంలో ఎన్నో పుస్తకం అండి ఇది. మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతులు అనే మాటకు అర్థం రక్షకులు. రక్షకుడు ఒకళ్ళు కాదు, న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారండి? 15 మంది ఉన్నారండి న్యాయాధిపతులు. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది కనబడతారు, సమూయేలు గ్రంథంలో మిగతా 2 కనబడతారు. మొత్తం 15 మంది న్యాయాధిపతులు కనబడతారు. ఎవరైనా చెప్తారండి ఈ న్యాయాధిపతుల పేర్లు? ఆ చిన్నోడైన రిచి చెప్తాడు. లేదు, చెప్పు, గట్టిగా చెప్పాలి. అడిగి ఇలా వచ్చే న్యాయాధిపతులు 15 మంది న్యాయాధిపతులు పేర్లు చెప్తాడు. నేను రాస్తా, నువ్వు చెప్పు. ఒత్నీయేలు, ఒత్నీయేలు, షమ్గారు, దెబోరా, గిద్యోను, ఓకే, అబిమెలెకు, తోలా, ఓకే, చెప్తా. ఇప్సాను, ఎల్లోను, అబ్దోను, ఏలి కంటే ముందు ఒక ఆయన ఉంటారేమో. ఏలి చెప్పు. ఏలి, సంసోను, సమూయేలు. ఓకే, చపలు కొడదాం. వచ్చారు అందరూ. 1 2 3 4 5 14 వచ్చారు. ఒత్నీయేలు, యెహూదు, ఒత్నీయేలు, యెహూదు, షమ్గారు, దెబోరా, గిద్యోను, అబిమెలెకు, తోలా, యాయీరు, యెఫ్తా, ఇప్సాను, ఎల్లోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలు. వీళ్ళు న్యాయాధిపతులుగా ఇశ్రాయేలీల్ని నడిపించారు. ఈ 15 మంది ఇశ్రాయేలీల్ని నడిపించారు. న్యాయాధిపతుల గ్రంథం గురించి ఆలోచన చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువ న్యాయాధిపతులు ఎక్కువ అవసరం అయ్యారు ఇశ్రాయేలీలకి. ఐగుప్తు నుండి కానాను వరకు ఎంతమంది నాయకులు ఉన్నారండి? ఒకడే, మోసే నడిపించాడండి. ఆ కానాను లేకపోతే ఆ యొర్దాను యువతల మోసే బాధ్యతలు ఎవరు తీసుకున్నారండి? యెహోషువ తీసుకున్నాడండి. యెహోషువ ఈ కానానంతటిని స్వాధీనపరచుకోవడానికి ఆ యెహోషువే నాయకుడిగా నడిపించాడండి. అయితే యెహోషువ యుద్ధ నుండి రాజుల కాలం వరకు ఇంచుమించు ఒక 400 లేకపోతే 350 సంవత్సరాలు, 400 నుండి 350 సంవత్సరాలు ఇంతమంది న్యాయాధిపతులు కావాల్సి వచ్చిందండి. ఎంతమంది అండి? 15 మంది న్యాయాధిపతులకు అవసరం వచ్చిందండి. ఐగుప్తులో నుండి
40 సంవత్సరాలు ఒక నాయకుడు నడిపించాడు. మోసే దగ్గర నుంచి కానానంతని స్వాధీనపరచుకోవడానికి ఒక నాయకుడు సరిపోయాడు. కానీ కొద్ది కాలం ఒక 400 సంవత్సరాలు ఎంతమంది నాయకులు అవసరం వచ్చిందండి? 15 మంది నాయకులు అవసరం వచ్చిందండి. అంటే ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 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 సింబల్ వేస్తానండి. న్యాయాధిపతుల గ్రంథం మన మనసులోకి రావడానికి ఒక సింబల్ వేస్తానండి, ఒక డ్రాయింగ్ వేస్తాను. ఏంటంటే ఇది రొటేషన్ సైక్లింగ్ ఉంటుంది అన్నమాట అండి. ఏంటంటే ఈ ఈ కానాన్లోకి వచ్చిన తర్వాత, కానాన్లో వారు నివసించడం ప్రారంభించిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఇశ్రాయేలీలు పాపం చేసేవారండి. ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? శత్రువులకు అప్పగిస్తాడండి. దేవుడు ఇశ్రాయేలీల్ని శత్రువులకు అప్పగించేవాడండి. శత్రువుల చేతిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే ఇప్పుడు మళ్ళా ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవునికి మొరపెడతారండి వీళ్ళు. దేవునికి మొరపెడతారు. దేవుడికి మొరపెడితే దేవుడు వదిలేస్తాడండి? దేవుడు కనికరం కలిగిన దేవుడు అండి, ప్రేమ కలిగిన దేవుడు అండి. వీళ్ళని ప్రేమించి వీళ్ళని ఏర్పరచుకున్నాడండి. అప్పుడు దేవుడు రక్షిస్తాడన్నమాట అండి. దేవుడు రక్షిస్తాడు. దేవుడు రక్షించిన తర్వాత కొంతకాలానికి వీళ్ళు నెమ్మది వస్తుందండి, ధీమం వస్తుందండి. వీళ్ళకి ఏ లోటు, ఏ కష్టం, ఏ బాధ ఉండదండి. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారండి? వీళ్ళు పాపం చేస్తారండి. పాపం చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఎవరికి అప్పగిస్తాడండి? శత్రువులకు అప్పగిస్తాడండి. శత్రువులకు అప్పగించిన తర్వాత మరలా బాధలు పడలేక, బాధలు భరించలేక ఏం చేస్తారండి? దేవునికి మొరపెడతారండి. మొర విన్న దేవుడు కనికరించి మళ్ళీ ఏం చేస్తాడండి? రక్షిస్తాడండి. మళ్ళీ రక్షించి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారండి? వాళ్ళు పాపం చేస్తారు. రొటీన్ అన్నమాట. వాళ్ళ జీవితంలో ఇంక అదే సైక్లింగ్ అన్నమాట అండి. అదే రొటీట్ అవుతూ ఉంటుందండి. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇదేనండి. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా పాపం చేయడం, బాధలు అనిపించడం, ప్రార్థన చేయడం, రక్షణ పొందుకోవడం. పాపం చేయడం, బాధలు అనిపించడం, మొరపెట్టడం. ఇప్పుడు ఒకవేళ దీన్ని ఇప్పుడు మన జీవితంలోకి అన్వయించుకుంటే మనం ఏమైనా ఇలా ఉన్నామంటారా? మనం అలా ఈలకలా లేమంటారా? మన బతుకు అదేనండి. మన పరిస్థితి అదేనండి. ఇప్పుడు మన పాపం మనకు తెలుసు, ఎవరి పాపం వారికి తెలుసు. ఇప్పుడు శత్రువు ఎవరండి? అపవాది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన శత్రువు ఎవరండి? మన అనారోగ్య పరిస్థితి అండి. ఇప్పుడు మన శత్రువు ఎవరండి? మన దీనస్థితి, మన 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 క్షీణత, మన ఆర్థిక ఇబ్బందులు, మన మన దేన్నైతే ఫేస్ చేస్తున్నామో అదే మన శత్రువు. ఎందుకు వచ్చిందంటారు? అప్పుడు మనం చేసిన పాపాన్ని బట్టి. అప్పుడు ఆ మంచం మీద పడుండి నీవు ఏం చేయాలన్నమాట? మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడండి? ఆ బాధ నుండి తప్పిస్తాడు. తప్పించినప్పుడు మళ్ళీ ఏం చేయకూడదండి? కానీ వీళ్ళు అదే చేసేవారండి. ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఏదో సందర్భంలో మనం చేసిన తప్పుదాన్ని బట్టి దేవుడు ఏదో బాధకి గురి చేస్తాడు, చంపేటండి దేవుడు. అది కృప. వీళ్ళు విడిచిపెట్టలేదండి. వీళ్ళని శత్రువులకు అప్పగించినా మరలా వాళ్ళ దగ్గర నుంచి విడిపించేవాడండి. అది దేవుని కృప అండి. ఈరోజు కూడా మన పరిస్థితి ఏంటంటే, ఏదైనా ఇబ్బందులు పాలైనప్పుడు దేవా మమ్మల్ని క్షమించు, మేము చేసిన తప్పుదేలేమో, మరలా పాపం చేయకున్నట్లుగా మేము నిశ్చయం చేసుకుంటాం. నైనా మమ్మల్ని ఈ బాధ నుండి విడిపించని ప్రార్థన చేసుకోవడం, మరలా దేవునికి తగినట్లుగా బ్రతకడమే దీని యొద్ద నుండి నేర్చుకునే గొప్ప పాఠం అన్నమాట. కానీ వారు మారు మనసు పొందలేదండి. అది ఒకసారి మనం ఈ పుస్తకంలోకి వెళ్ళే ముందు ఒకసారి చూద్దామండి. అది మనకి క్లారిటీగా అర్థం అవడం కోసం ఒకసారి ఆ సంగతులు చూద్దామండి. ఒకసారి పుస్తకంలోకి వెళ్ళే ముందు మీకు బాగా ఈ పుస్తకం అర్థం అవడం కోసం కొన్ని సంగతులు చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి.
కాబట్టి ఇశ్రాయేలీలు కానానీయులు, ఆ హిత్తీయులు, ఆ అమోరీయులు, ఆ పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య ఆ. నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుతూ వచ్చిరి. అట్లా ఇశ్రాయేలీయుల యెహోవా సన్నిధి దోసులై తమ దేవుడైన యెహోవాను మరచి మరచి చాలండి చాలు. 2 పదాలు చూపించడానికి తెరిపించారండి ఈ పేజీ. ఏంటట? ఇశ్రాయేలీలు దోషులు అయిపోయారట అండి. ఇశ్రాయేలీలు దేవుని ఏం చేశారట? మర్చిపోయారట అండి. మనం కూడా దేవుని మర్చిపోయే సందర్భాలు ఉంటాయి. వీళ్ళు కూడా మర్చిపోయారండి. 12వ వచనం చదువుతామండి. ఇశ్రాయేలీయులు మరలా ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి అన్నాడండి. అంటే 5-7 వచనంలో దోషులైతే వేరే వాళ్ళకి శత్రువులకు అప్పగించేవాడండి. అప్పగించి విడిపించిన తర్వాత మరలా ఏమైపోయారట వీళ్ళు? మరలా మరలా అన్న మాటను చూసారా? మరలా యెహోవా దృష్టికి దోషులైరి, మరలా అనే మాట మనం గమనించవచ్చండి. 4వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఆ మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇద్దరు యెహోవా దృష్టికి దోషులై ఆ కనుక ఆ యెహోవా హాసోరులో ఆ ఏలు కానాను రాజైన చాలండి. యెహూదు మరణమైన తర్వాత, అంటే ఒక రక్షకుడు యెహూదు, ఇదిగోండి ఈయన మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను అన్నాడండి. ఇంకను అనే పదం వాడి చూడండి అక్కడ. ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి అన్నాడు. ఇంకను అంటే ఇప్పుడు ఆల్రెడీ పాపం చేశారు, శత్రువులకు అప్పగించారు, మొరపెట్టిన తర్వాత విడిపించాడు, మరలా పాపం చేశారండి. మరలా పాపం శత్రువులకు అప్పగించాడు, మొరపెట్టారు, రక్షించారు, ఇంకా పాపం, ఇంకను కంటిన్యూ, ఇంకను రొటీన్ అవుతుందండి. మరలా 6వ అధ్యాయం 1వ వచనం అండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున చాలండి. యెహోవా దృష్టికి ఏమయ్యారండి వీళ్ళు? దోషులయ్యారండి. మరలా 8వ అధ్యాయం 34వ వచనం అండి. ఉజ్జాల చనిపోయిన తరువాత ఆ ఇశ్రాయేలీయులు చుట్టూ ఆ తమ శత్రువుల చేతిలో నుండి ఆ తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలులు ననుసరించి వ్యభిచారులై అన్నారండి. మరలా మరలా అన్నారండి. అంటే మనం ఏం పాయింట్ అవుట్ చేస్తున్నామంటే ఈ పుస్తకం అంతట్లో ఈ సర్కిల్ రావడానికి వాళ్ళంతా 10కి 1కి 10 సార్లు, 1కి 10 సార్లు ఎంత పాపం చేసుకుంటూ వచ్చారో మనం చూస్తున్నామండి. 10వ అధ్యాయం 6వ వచనం అండి. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి అన్నాడు. మరలా దుష్ప్రవర్తనలైరి అన్నాడండి. మరలా దుష్ప్రవర్తనలైరి అన్నాడండి. 13వ వచనం అండి. 13వ అధ్యాయం 1వ వచనం అండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అన్నాడండి. మరలా 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 ఆ పదం చదవడానికి మనకి ఎలా అనిపించిందండి అంటే పుస్తకాన్ని అంతా చదివితే ఏమనిపిస్తుంది అంటే, ఏంటి వీళ్ళు దేవుడు ఇంతగా కాపాడుతున్నా, ఇంతగా కృప చూపిస్తున్నా, ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ కాపాడుతున్నా, వీళ్ళు ఎందుకు పాపంలో పడుతున్నారు అనిపించలేదండి. అనిపిస్తుందండి పుస్తకం ధ్యానిస్తే. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతేనండి. మరలా 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 చేయకూడదు తప్పు అనుకుంటాం, చేస్తామండి. చేయకూడదు పాప అనుకుంటాం, చేస్తామండి. కానీ ప్రతిసారి దేవుడు కృప చూపించాడండి ఈ పుస్తకంలో. అయితే ఈ పుస్తకాన్ని గురించి క్షుణ్ణంగా కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దామండి. న్యాయాధిపతులు అంటే రక్షకులు అని అర్థం అండి. గ్రంథకర్త సమూయేలు గారండి. గ్రంథకర్త సమూయేలు గారు. కాలం 1043 నుంచి 1004 మధ్య కాలంలో జరిగినటువంటి చరిత్ర అండి. గ్రంథానికి మూలం, గ్రంథమునకు మూలం. ఈ గ్రంథంలో ఎక్కువగా కనబడేది ఏంటంటే
దాసత్వం కనబడుద్ది. దాసత్వం తర్వాత విడుదల. ఈ గ్రంథం ఈ మూలం ఇది కనబడుద్దండి. ఉద్దేశం, ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలు వారి కుటుంబాలతో, వారి వంశాలతో ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి వారి స్థిరత్వము, అదేవిధంగా దేవుని నిబంధన మీద వారికి ఉన్నటువంటి నమ్మకం పైన ఆధారపడద్ది అని చెప్పడం ముఖ్యమైన ఉద్దేశం అండి. ఎలాగనంటే ఇప్పుడు మనం ఉన్నాం, మన కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబంలో దేవుని మీద ఆధారపడితే, దేవునికి లోబడి విధేయత కలిగి బ్రతికితే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందా? ఆనందంగా ఉండదండి. ఆనందంగా ఉంటుంది. అయితే నేనే గనక ఆయనకి లోబడకుండా, ఆయన వాక్యాలకి విలువ ఇవ్వకుండా బ్రతుకుతున్నాను అనుకోండి, నాకు నెమ్మది ఉండదండి. అయితే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలే గనక వారు స్థిరమైనటువంటి విశ్వాసం, దేవుని మీద నమ్మకం చూపిస్తే వారు ఆనందంగా బ్రతకగలరు అని చెప్పడమే ఒక ఉద్దేశం. రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుణ్ణి గోజాడితే, లేకపోతే దేవుని వైపుకు తిరిగి మొరపెడితే ఆయన ఏ సమయంలోనైనా ఎల్లవేళలా వారిని రక్షిస్తాడని చెప్పడమే గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈనాడు మనం కూడా ఒకవేళ ఎన్నిసార్లు త్రొట్టిల్లు పోతున్నా సరే దేవా, నేను మరలా నిన్ను త్రొట్టిల్లు పోకుండా నేను కంట్రోల్గా ఉంటాను, పాపం చేయకుండా నేను నిలబడడానికి నేను ప్రయత్నం చేస్తాను, నన్ను క్షమించి ఈ ఆపద నుండి బయటపడేటట్లుగా సహాయం చేయి తండ్రి అని అడగడం గొప్ప సంగతి అన్నమాట. ముఖ్య ఉద్దేశం ఎక్కువైపోద్దని రాయలేదండి. కనుక ఈ గ్రంథం చదివితే ఏమర్థమవుద్ది అంటే, ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో కనిపించేది ఏంటంటే మనం ఆనందంగా బ్రతకడానికి దేవుని గ్రంథం మీద విశ్వాసం, నమ్మకం ముఖ్యం. ఒకవేళ స్థిరత్వం లేకపోతే మనం శత్రువుల చేతిలో పడిపోతాం అని చెప్పడానికి ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. విభజన ఏంటంటే 1వ అధ్యాయం 1 నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు, అంటే 2 అధ్యాయాలు, అంటే 5వ వచనం వరకు కూడా దీనికి సంబంధించింది ఉంటుంది. ఏంటి అంటే ఇశ్రాయేలీల స్థితి గతులు. ఇక్కడ ఈ విభజనలో న్యాయాధిపతులు కనబడరండి. మొదటి 2 అధ్యాయాల్లో ఏం కనబడద్దంటే ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి కనబడుద్ది. వారు ఎవరెవరిని జయించారు, వారు ఎవరెవరిని జయించలేదు, దేవునికి వారు ఎంత అవిధేయులుగా ఉన్నారు, లేకపోతే యెహోషువ కాలం నాటి ప్రజలు ఎలా ఉన్నారు అని తెలియజేసేది ఈ 3వ అధ్యాయం 6వ వచనం లోపల ఉంటుందండి. మనం 3 భాగాలుగా విభజిస్తున్నాం ఈ పుస్తకాన్ని. న్యాయాధిపతుల గ్రంథాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా విభజిస్తున్నాం. మొదటి భాగం ఏంటంటే ఇశ్రాయేలీలు వారి స్థితిగతులు ఎలాగున్నాయి, వారి పరిస్థితి ఏంటి అని మొదటి 2 అధ్యాయాల్లో కనబడుతుందండి. అంటే 3వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం వరకు 6వ వచనం వరకు కనబడుతుంది. రెండవ భాగం ఏంటి అంటే 2వ భాగం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ అధ్యాయం 31 వరకు. ఇక్కడ ఇశ్రాయేలీల న్యాయాధిపతులు కనబడతారండి. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి ఎవరు కనబడతారనమాట? మొదటి న్యాయాధిపతి 7వ అధ్యాయంలో ఎవరన్నమాట? 7వ వచనంలో ఒత్నీయేలు అనమాట. 16వ అధ్యాయం 31 వచనం లోపల ఎవరు కనబడతారనమాట? సంసోన్ అన్నమాట. ఈ గ్రంథంలో మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు,
చివరి న్యాయాధిపతి సంసోను. ఈ 13 యొక్క పరిపాలన, వారి నడిపింపు, వారి 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 యొక్క విజయ సంకేతాలు ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఎన్ని అధ్యాయం వరకు అండి? 3 అధ్యాయం నుండి 16 అధ్యాయం వరకు. 3 అధ్యాయం నుండి 16 అధ్యాయం వరకు. ఎన్ని భాగాలు అయ్యాయి? 2 భాగాలు అయ్యాయి. మూడో భాగం 17 అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు ఇశ్రాయేలీల పాపం, వారి పాపం ప్రదర్శింపబడిన సంఘటనలు. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ పదం. ఎందుకంటే 17 అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు ఏం కనబడుతుందంటే ఇశ్రాయేలీలు ఎంత ఘోరంగా ఉన్నారో కొన్ని సంగతులు అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడండి. వారు చేసిన పాపాలు ఏవేవి సంఘటనలు బట్టి బయటపడ్డాయో, ఎంత ఘోరంగా ఉన్నాయో ఈ చివరి అధ్యాయంలో కనబడతాయండి. అంటే ఈ గ్రంథం నేను చదువుతున్నప్పుడు నాకు ఒకటే కూడా అర్థమైందండి. మీరెంత మేలు పొందుతున్నారో నాకు తెలియదు, కానీ నేను చాలా మేలు పొందుతున్నానండి ఈ బైబిల్ స్టడీ వల్ల. అంటే మీకు చెప్పాలి, క్షుణ్ణంగా నేర్చుకోవాలి. నేను నేర్చుకోకుండా మీకు చెప్పలేను. ఈ నేర్చుకునే కోణంలో నేను ఎంత మేలు పొందుతున్నానో, అసలు దేవుడు ఎంత ఓర్మంతుడో అనిపించిందండి. ఎంత ఓపికో ఆయనకి, ఎంత ఓర్చుకుంటున్నాడో, ఎన్ని క్షమిస్తున్నాడో. ఒక తండ్రి కొడుకు మీద చూపించేంత ఓర్పు కంటే ఎక్కువ ఓర్పు చూపించాడండి. అంత దారుణంగా ఇశ్రాయేలీలు ప్రవర్తించారండి. అంత దారుణంగా అండి. ఈ న్యాయాధిపతులు కూడా నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి. ఏంటనంటే ఈ గ్రంథంలో ఎక్కువ సార్లు రాజులు లేని కాలంలో అని కనబడుద్దండి. టీచర్ ఉన్నాడు అనుకోండి, టీచర్కి ఆఫీసులో ఏదో పని ఉంది, వెళ్తూ లీడర్ని పెడతాడండి. టీచర్ వెళ్ళొచ్చే లోపల లీడరు చూడాలండి. వీడు ఎన్నేసాలు వేస్తాడండి లీడరు. వీడి ధైర్యం వచ్చేద్దండి, టీచర్ నాకు అవకాశం లేచిపోతాడండి. టీచర్ యాక్షన్ అన్నీ చేస్తాడండి. వాళ్ళకి కావలసిన వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేస్తాడండి. రకరకాలుగా లీడర్ వర్క్ చేస్తాడండి. ఇందులో కూడా నాకు అలా కనిపించిందండి. ఏమో నేను అది పోల్చుకోవడం నాకు తెలియదు కానండి, అది కనిపించిందండి. అంటే ఎక్కడ కనిపించిందంటే చాలా చోట్ల కనిపించింది. సంసోన్ దగ్గర అది నాకు కనబడ్డదండి. సంసోను దేవుని చేత నాజీరు చేయబడిన వాడండి, ప్రత్యేకింపబడిన వాడు. ఆ గొప్ప కృపను పొందుకున్న ఈ సంసోను చాలా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలండి. కానీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పలానా పిలిచి అమ్మాయి కావాలి అని గారం పెడతాడండి. తల్లిదండ్రులు ఒప్పుకోరండి. మన జనాంగంలో కానీ మన 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 గోత్రాల్లో కానీ ఎవరు దొరకలేదా అని అడుగుతాడండి తండ్రి. ఆయన ఏంటండి తీసుకొచ్చేస్తాడండి. మరలా ఆవిడ చనిపోయిన తర్వాత మళ్ళీ వేశ్య దగ్గరికి వెళ్తాడండి, దెలీలా దగ్గరికి వెళ్తాడండి. అయినా దేవుడు క్షమించి శక్తినిచ్చి సంసోన్ని కోరికను నెరవేరుస్తాడు. ఇక్కడ అబీమెలెకు ఉన్నాడు కదండి, ఈ అబీమెలెకు దగ్గర కూడా నాకు కనబడ్డదండి. అంటే మనం అవన్నీ చూడకపోవచ్చు, గుర్తున్న కాడ చెప్పేస్తున్నాను, కొంచెం నేను మర్చిపోతాను. ఈ అబీమెలెకు దగ్గర కనబడ్డదండి. అబీమెలెకు తనంతటి తానే న్యాయాధిపతికి అనౌన్స్ చేసేసుకున్నాడండి. తాను న్యాయాధిపతి అవడానికి కొంతమంది సహోదరుల్ని చంపేశాడండి. అంత దారుణంగా ప్రవర్తించారండి ఇలా. అంటే ఆ పోలిక కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఆ టీచరు లీడర్. అప్పుడు ఇశ్రాయేలీలకి న్యాయాధిపతుల కంటే రాజు ముఖ్యం. ఇప్పుడు రాజులు పరిపాలించినప్పుడు ఇంత ఘోరం లేదండి. రాజులు కొంతమంది దేవునికి భయపడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీళ్ళకి వలె విగ్రహార్థికులైన వారు ఉన్నారు. కానీ ఇంత బాధ
ఇంత బాధ దేవుడు అక్కడ పడుండడండి. అయితే ఈ గ్రంథం మనం మనం మనకి ఈ గ్రంథం రాయడానికి గల కారణం ఏంటంటే, యెహోషువ తర్వాత నుండి దేవుడు రాజుని ఏర్పరిచిన కాలం మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియడానికి గ్రంథం అండి. రాజులకు రాజుల కాలంలో మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు అండి. సౌలుకు ముందు జరిగినటువంటి చరిత్ర అంతా ఈ గ్రంథంలో కనబడుతుంది. అందుకు ఈ గ్రంథం మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రాజుల చరిత్రలోకి వెళ్ళే ముందు, రాజులకు ముందు న్యాయాధిపతులు ఎలా పరిపాలించారో, న్యాయాధిపతులతో వీళ్ళు ఎలా వ్యవహరించారో, వాళ్ళ కాలంలో దేవుడితో వీళ్ళు ఎలా వ్యవహరించారో మనం బాగా తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ఇప్పుడు విభజనలోకి వెళ్దామండి. విభజన చూసిన తర్వాత ఈ మూడు భాగాలు మనం విభజనలో ఎన్ని భాగాలండి? 3 భాగాలండి. మొదటి భాగాన్ని ఆలోచించేద్దామండి. మొదటి భాగంలో దేవుడు అంటాడు, ఈ కానానులో ప్రవేశించక మునుపు దేవుడు మాట్లాడుతున్న మాట, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నా చూడండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధనను నేనెన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలను. ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు అన్నారు. దేవుడు ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ప్రత్యక్షమై ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడండి. అయితే ఈ 2వ అధ్యాయము ఈ వచనం ఎందుకు చదివించానంటే, దేవుడు వారు చెప్పినవి దేవుడు వారితో ఏం చెప్పాడో అది చేయలేదండి. వీళ్ళు కానాన్లోకి వెళ్ళిన తర్వాత అన్యులందరినీ తరిమి కొట్టాలండి, వాళ్ళ విగ్రహాలన్నీ పడగొట్టాలండి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసండి? పడగొట్టలేకపోయారండి, శాశ్వత నిర్మూలన చేయలేకపోయారండి. మొదటి అధ్యాయంలో మనకి కనబడేది ఏంటి అంటే, ఇశ్రాయేలీలు వెళ్ళగొట్టని వారు. ఇశ్రాయేలీలు అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఇది కానాను, ఇదంతా కానానండి. అవునా? అంటే మీకు ఒకసారి చెప్పాను ఆల్రెడీ, ఇదంతా కానానండి. అవునండి, ఇదంతా కానాను. ఇది యోదయ, ఇది సమరయ, ఇది గలలయ, ఈ ప్రాంతం అంతా కానానే. వీళ్ళు యెహోషువ ద్వారా లోపలికి వచ్చారు, స్వాస్యాన్ని పంచేసుకున్నారండి. కానీ పూర్తిగా వెలగొట్టలేకపోయారండి. పంచుకున్నారు కానీ కొన్ని ప్లేస్లో ఈ అన్యుల్ని అలాగే ఉంచేశారండి. వాళ్ళని జయించలేకపోయారండి, వెలగొట్టలేకపోయారండి, వాళ్ళ విగ్రహాలు పడగొట్టలేకపోయారండి. ఆ యొక్క ఎవరెవరిని వెళ్ళగొట్టలేదో మొదటి అధ్యాయంలో ఉంటుందండి. మీకు కొన్ని చదివిస్తాను చూడండి. మొదటి అధ్యాయంలో 21 వచనం, మొదటి అధ్యాయం 21 వచనం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదు అన్నాడు. యెబూసీయుల్ని వెళ్ళగొట్టలేదటండి. ఎవరు? బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదటండి. 27 వచనం. మనస్సీయులు బెత్షెమెషును దాని పల్లెలను, తాయినాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లాయిమును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఎందుకు స్వాధీనపరచుకోలేకపోయారు? ఎలాగనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ వారిని బొత్తుగా వెళ్ళగొట్టలేదు అన్నాడు. మళ్ళీ 29 చివరిలో, గెజేరులో వెళ్ళగొట్టలేదు, ఎఫ్రాయిమీలు గెజేరులో వెళ్ళగొట్టలేదు, కనానీయులు వెళ్ళగొట్టలేదు అన్నాడు. 30 చివరిలో, కిత్రోను నివాసులను
నహల్లో నివాసులు వెళ్ళగొట్టలేదు అన్నాడండి. అవునండి, చాలండి. 32 చివరిలో అశరీయులు దేశ నివాసులైన కానానీయులను వెళ్ళగొట్టక అన్నాడు. ఇలాగా అమోరీయుల్ని కానీ కొంతమందిని వెళ్ళగొట్టలేకపోయారండి. మొదటి అధ్యాయంలో కనబడేది ఏంటంటే ఇశ్రాయేలీయులను వెళ్ళగొట్టని వారు. తర్వాత రెండో అధ్యాయంలో న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీల పరిస్థితి కనబడుద్దండి. రెండో అధ్యాయంలో ఏం కనబడుద్దండి? ఇశ్రాయేలీల పరిస్థితి. ఏంటి ఇశ్రాయేలీల పరిస్థితి? అంటే ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటే రెండో అధ్యాయంలో 6 నుంచి 9 వచనాల్లో అద్భుతమైన పెద్దలు కనబడతారండి. అంటే పితరులు కనబడతారు. అంటే న్యాయాధిపతుల కాలంలో ఉన్న యవనస్తులు, న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి పిల్లల కంటే వాళ్ళు పెద్దలు ఎంత గొప్ప విశ్వాసంతో ఉన్నారో చూడండి. 6వ వచనం. యెహోషువ దినములన్నిటిని పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి అని ఉందండి. చాలండి. అంటే ఈ ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలో బ్రతికి ఉన్న పెద్దలు యెహోషువ ద్వారా జరిగించిన కొన్ని కార్యాలను జ్ఞాపకం ఉంచుకుని దేవునికి భయపడుతూ బ్రతికినటువంటి కొంతమంది పెద్దలు కనబడ్డారండి. వాళ్ళు చనిపోయిన తర్వాత చూడండి ఎంత దారుణమైన మాట కనబడద్దో. 10వ వచనం చదువుదాం. ఆ తరము వారందరూ అన్నాడండి. ఏ తరం వారందరూ? ఇది ఇప్పుడు పెద్దలు ఉన్నారు కదా, దేవుణ్ణి సేవించిన పెద్దలు ఉన్నారు కదండి. ఈ పెద్దలు చనిపోయిన తర్వాత ఆ తరము వారందరూ అంటే చనిపోయిన తర్వాత వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములు నేను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నాడు. పెద్దలు చనిపోయిన తర్వాత పిల్లలు ఎలా తయారయ్యారండి? దేవుని ఎరగనటువంటి పిల్లలు తయారైపోయారు, యవనస్తులు తయారైపోయారండి. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ బాలలు ఎలా ఉన్నారండి? దేవుని ఎరగనటువంటి వారు, దేవుని ఎరగని తరం. పెద్దలు ఎలా ఉన్నారండి? దేవుణ్ణి సేవించేవారుగా ఉన్నారండి. అంటే ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయారేమండి. ఈ రోజున తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోతే దేవుని ఎరగని తరం ఒకటి పుట్టి దేవుణ్ణి బాధింపజేస్తుందండి. దేవుడు దుఃఖిస్తాడండి. వాళ్ళు దేవుని ఎరక్క ఎన్ని ఘోరాలు చేశారో చూడండి. 11వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితల దేవుడని యెహోవాను విసర్జించి. దేవుని విసర్జించవచ్చండి? దేవుని విసర్జించవచ్చండి? ఎంత బలమైన మాట వాడాడండి. వాడకుండా మాట. దేవుని విసర్జిస్తే మనం బ్రతికెక్కడదండి. కానీ పిల్లలు ఏం చేశారంటండి? విసర్జించేశారట. విసర్జించి విగ్రహారాధనలో పడిపోయారటండి. బయలుదేవతలను పూజించి ఎవరిని సేవించాలండి? వీళ్ళు దేవుని సేవించాలండి. ఎందుకు సేవించాలండి? ఆ బానిసత్వం నుండి విడిపించాడండి. ఆహారం లేని స్థితిలో నుండి ఆహారాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొచ్చాడండి. వీరికంటే బలమైనటువంటి శత్రువుల చేతుల నుండి విడిపించి వీరిని క్షేమకరమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చిన ఈ దేవుణ్ణి విసర్జించారు, పక్కన పెట్టేశారండి. దేవుని కాని దేవుల్ని, వీళ్ళని రక్షింపలేని దేవుల్ని వీళ్ళు దేవులుగా కొలిచారండి, సేవించారండి. చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించి అన్నాడు. అంటే రెండో అధ్యాయంలో ఏం కనబడుద్దండి? ఇశ్రాయేలీల స్థితి, ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? పెద్దలేమో విశ్వాసులుగా ఉన్నారు, పిల్లలేమో దేవుణ్ణి విసర్జించేవారుగా, దేవునికి కోపం తెప్పించేవారుగా ఉన్నారండి. ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా ఇది కనబడద్దండి. తల్లిదండ్రులు విశ్వాసులుగా బ్రతికితే పిల్లలేమో అవిశ్వాసులుగా బ్రతుకుతారండి. తల్లిదండ్రులు భయభక్తులతో బ్రతికితే పిల్లలేమో భక్తిహీనతగా భయము భక్తి లేని వారుగా బ్రతుకుతారండి. ఇది ప్రమాదం అండి. అక్కడ వాడబడిన మాట, పెద్దలు ఆ తరం వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి అన్నాడండి. పితరుల యొద్దకు చేర్చబడడం అనేది ఆశీర్వాదమా కాదండి? ఆశీర్వాదం అండి. కానీ పిల్లలు పితరుల యొద్దకు చేర్చబడరండి, భక్తిహీనుల దగ్గరికి చేర్చబడతారండి. భక్తిహీనులు ఎవరండి? కయ్యేను భక్తిహీనుడు, ఇస్కరియోతు యోధా భక్తిహీనుడు. వారు వారికి ఎక్కడ స్థలం సిద్ధపరిచిందో అక్కడికే పోతారండి. ఎవరండి వీళ్ళు? అవిశ్వాసిగా బ్రతికిన వాళ్ళండి. విశ్వాసిగా బ్రతికితేనేమో పితరుల యొద్దకు చేర్చ. ఎవరు పితరులు? అబ్రహాం పితరుడు, ఇసాకు పితరుడు, యాకోబు పితరుడు, మోసే పితరుడు, మనకి అపోస్తలుడైన పౌలు పితరుడు, కయ్యేను పితరుడు. మనకి వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. సారీ, కయ్యేను కాదు, హేబెల్ అండి, క్షమించండి. నేను పౌలు అనబోయానండి. వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. కాబట్టి 2వ అధ్యాయంలో వాళ్ళు ఎంత ఘోరానికి దిగజారిపోయారో చూసామండి. దిగజారిపోయిన వీరిని 3వ అధ్యాయంలో ఏం కనబడుద్దంటే శత్రువుల చేతికి అప్పగించడం కనబడుద్దండి. మూడో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో, అంటే వాళ్ళు పాపం చేశారు. 7వ వచనంలో, అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభమును పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరంనహరాయిము యొక్క రాజైన కుషాన్రిషాతాయిము చేతులకు దాసులగుటికై వారిని అమ్మివేసెను. అప్పుడు వారిని రక్షించడానికి వారు మరలా మొరపెడతారు. వారిని రక్షించడానికి ఒత్నీయేలుని దేవుడు లేపుతాడండి. మూడవ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే 3 న్యాయాధిపతులు కనబడతారండి. 3వ అధ్యాయంలో ఒత్నీయేలు, యెహూదు, షమ్గారు, ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేలీల్ని విడిపించడం మనం చూస్తామండి. కుషాన్రిషాతాయిము అనే అతని కింద ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఒత్నీయేలు చేత దేవుడు విడిపిస్తాడండి. తర్వాత మోయాబీల్ని లేపుతాడండి దేవుడు. మోయాబీలకు అప్పగించినప్పుడు యెహూదుని రక్షకుడిగా ఎన్నుకుని యెహూదు ద్వారా కాపాడుతాడండి. తర్వాత న్యాయాధిపతిగా షమ్గారుని ఎన్నుకుంటాడండి. షమ్గారు ఏమో ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపిస్తాడండి. 3వ అధ్యాయంలో 3 న్యాయాధిపతులు కనబడతారండి. ఒత్నీయేలు, యెహూదు, షమ్గారు అండి. అంటే క్షుణ్ణంగా చదవడానికి మనకి కొంచెం టైం సరిపోదండి. అంటే ఇతడు ఏ విధంగా విడిపించాడు, ఇతడు ఏ విధంగా విడిపించాడో చదివితే అద్భుతంగా ఉంటుందండి. కానీ మనకు అంత టైం సరిపోతుంది. అంటే వీళ్ళేమో 8 సంవత్సరాలు బంధింపబడతారండి. ఇతడు విడిపించక మునుపు 8 సంవత్సరాలు బంధింపబడతారండి. ఇతను విడిపించక మునుపు 18 సంవత్సరాలు దాసత్వంలో ఉంటారండి. ఇతడు విడిపించక మునుపు ఎన్ని సంవత్సరాలు ఉన్నదో లెక్కలేదండి. అంటే బైబిల్లో రాయబడలేదండి. 4వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు దెబోరా ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ కలుగజేస్తాడండి. 4వ అధ్యాయంలో దెబోరా ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ కలుగజేస్తాడండి. ఆ రక్షణను అందిపుచ్చుకున్నటువంటి వీళ్ళు దెబోరా, అదేవిధంగా బారాకు కలిసి పాడిన కీర్తనే 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అంతా కీర్తన. 4వ అధ్యాయం విడిపించబడ్డం. దెబోరా, బారాకు వీళ్ళ ద్వారా ఇశ్రాయేలుని విడిపించిన తర్వాత ఆ విజయోత్సాహంతో
దేవుని స్తుతిస్తూ పాడిన పాటే 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం అంతా కీర్తన. దెబోరా బారాకు పాడిన కీర్తన అండి. తర్వాత 6వ అధ్యాయం. వీళ్ళు మరలా మిద్యానీయుల చేతిలో పడిపోయినప్పుడు గిద్యోనుని ఏర్పరుస్తాడండి. గిద్యోనీయుల్ని దేవుడు ఏర్పరుస్తాడండి. 6-8 కాదు, 6-7 అధ్యాయంలో దేవుడు గిద్యోనుని ఏర్పరుస్తాడండి. గిద్యోను భయస్తుడండి. మిద్యానీయులకు భయపడి ఒక చెట్టు కింద వెళ్ళి ఆ చెట్టు దగ్గర దాక్కుని ఉంటాడండి. దేవుని దూత వచ్చి పరక్రమ పరక్రమశాలైన బలాఢ్యుడా అని పిలుస్తాడండి. పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తాడండి. ఇప్పుడు ఎందుకు పరాక్రమ బలాఢ్యుడండి? ఈయన భయంతో దాక్కున్నాడండి. మిద్యానీయులకు భయపడి పారిపోయి ఒక చెట్టు కింద బాదం చెట్టునండి, అది ఒక వృక్షం చెట్టు కింద, మస్తిక వృక్షం కింద ఆ కాయలు దులుపుకుంటూ దాక్కుని ఉంటాడండి. దేవుని దూత వచ్చి పరాక్రమశాలి అయిన బలాఢ్యుడు అని పిలుస్తాడండి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైన చోట అర్పణ అర్పిస్తాడు. దేవుడు అర్పణ దహిస్తాడు. అప్పుడు నీ చేత నేను ఇశ్రాయేలుని విడిపించబోతున్నాను అని దేవుడు మాట్లాడితే అతడు కొన్ని ఏంటవి సూచక్రియలు చేయమంటాడండి. నిజంగా నువ్వు దేవుడువా, నువ్వు ప్రత్యక్షమయ్యావా, నన్ను నువ్వు తోడుకుంటావా, నేను వాళ్ళకి రక్షణగా నువ్వు ఎన్నుకుంటావా? అయితే ఒక పని చేస్తాను, గొర్రుపొచ్చును నేను నేల మీద పెడతాను, నువ్వు మంచు కురిపించు. మంచు కురిపించినప్పుడు బొరుగుొచ్చి మాత్రమే తడాలి, చుట్టూ ఆ స్థలం తడవకూడదు అని దేవుడికే పరీక్ష పెడతాడండి. అప్పుడు ఆ బొచ్చుతోటి పిండితే ఆ మంచంతా ఒక గిన్నె నిండా వస్తుందటండి. మళ్ళీ ఇంకొకసారి అని చెప్పేసి అదే బొచ్చు నేల మీద పరిచి ఇప్పుడు బొచ్చు తడవకూడదు, నేలంతా తడవాలంటారండి. మోసి అడిగినట్టుగా ఇతను కూడా అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ బొచ్చు తడవకుండా పొడిగా ఉంటుంది మిగతా నేలంతా. అప్పుడు ఇదే గిద్యోను ద్వారా దేవుడు ఆ మిద్యానీయుల్ని జయిస్తాడండి. ఎలా జయిస్తాడంటే కాడలు కొండలు నెత్తి మీద పెట్టుకుని కాడ పట్టుకుని కొంతమంది చేత ముందుకు నడవండి అని చెప్పేసి ఆ సంఘటనల ద్వారా విజయాన్ని పొందుకుంటాడండి. అయితే అక్కడ ఒకటి మనం ఏంటంటే ఫిల్టర్ చేసేస్తాడండి. 22,000 మంది 32,000 మందికో అంతమంది గిద్యోను పక్షాన ఉన్నా సరే 300 మందితోనే యుద్ధాన్ని సాధిస్తారండి, విజయం సాధిస్తారండి, యుద్ధం గెలుస్తారండి. ఈ 300 మంది ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు కుక్క గతికినట్టుగా తాగినోళ్ళండి, నీళ్లు తాగినోళ్ళండి. మిగతా వాళ్ళందరూ 9,700 మంది మోకాళ్ళు ఉండి జాగ్రత్తగా నీళ్లు తాగుతారు. వీళ్ళు మోకాళ్ళు ఉండుతారు, ఇలా నీళ్ళు తీసుకుని మళ్ళీ కుక్కలా తాగుతారటండి. అజాగ్రత్త పనుల చేత విజయం సాధించాడండి. అలాగా ఈ గిద్యోను విజయం 6-7 అధ్యాయంలో అది కనబడుతుందండి. 8వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీయుల యొక్క పాపం. 8వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మరలా పాపం చేస్తారండి. అంటే మరలా విగ్రహారాధన దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతారండి. అప్పుడు 9వ అధ్యాయంలో అబీమెలెకు న్యాయాధిపతిగా ఉంటాడండి. 9వ అధ్యాయంలో అబీమెలెకు కూడా చాలా దుష్ట ప్రవర్తన కలిగిన వాడండి, కపటం కలిగిన వాడండి అబీమెలెకు. 9వ అధ్యాయంలో అబీమెలెకు న్యాయాధిపతిగా కనబడతాడు. 10వ అధ్యాయంలో తోలా యాయీరు న్యాయాధిపతులుగా కనబడతారండి. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో తోలా యాయీరు.
పదాధ్యాయంలో యాయిరు ఈ ఇద్దరు న్యాయాధిపతులు ఉండి వారిని రక్షిస్తారండి. 11వ అధ్యాయంలో వచ్చేసరికి యెఫ్తా ద్వారా దేవుడు అమ్మోనీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షిస్తాడండి. అమ్మోనీయులు వస్తారు. అమ్మోనీయులు ఇక్కడ ఉంటారండి. అమ్మోనీయులు ఇక్కడ ఉంటారండి. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తారండి. యెఫ్తా ఇక్కడ వాడు. ఇతడు ఉపపత్ని కుమారుడండి. తండ్రికి ఉపపత్ని కుమారుడు. అసలు తల్లి కుమారులు ఏం చేస్తారంటే యెఫ్తాను బయటికి గెంటేస్తారండి. అమ్మా, అప్పుడు ఈ యెఫ్తా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ యెఫ్తా దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలు ఎవరైతే మా ఆస్తిలో నీకు భాగం లేదన్నారో అన్నలో వాళ్ళు పెద్దలు కలిసి మమ్మల్ని రక్షించు అని యెఫ్తా దగ్గరికి వెళ్తే దేవుడు యెఫ్తాకు తోడై ఉండి యెఫ్తా ద్వారా అమ్మోనీయుల్ని జయిస్తాడు. అది 11వ అధ్యాయంలో కనబడుతుందండి. అక్కడే తన కుమార్తె మొక్కుకోవడం, ఆమె కుమార్తె చెప్పినట్లుగా జరిగించడం అవన్నీ 11వ అధ్యాయంలో కనబడుతుంది. 12వ అధ్యాయంలో ఈ ముగ్గురు న్యాయాధిపతులండి. ఇబ్సాను, ఇల్లోను, అబ్దోన్ అండి. 12వ అధ్యాయంలో ఇబ్సాను, ఇల్లోను, అబ్దోను కనబడుతుందండి. 13వ అధ్యాయం వచ్చేసరికి సంసోను జననం కనబడుతుందండి. 13వ అధ్యాయం వచ్చేసరికి సంసోను జననం. సంసోను జననకు ముందు వీళ్ళు ఫిలిస్తీన్ల చేతిలో బంధింపబడతారు. ఆ టైంలోనే మనోహ తన భార్య పిల్లలు లేక దేవునికి ప్రార్థన చేస్తుంటారు. దేవుని దూత వచ్చి నీకు మరుసటి కాలానికి కుమారుడు పుడతాడని చెప్పిన తర్వాత మనోహ తన భార్య కూడా మరలా ఆ దూతను కలుసుకుని మా పిల్లవాడిని ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలని అడగడం. దేవుని దూత నీ కుమారుడిని నాజీరుగా ప్రత్యేకంగా పెంచండి, తల్లిగా నువ్వు ద్రాక్షరసం తాగొద్దు, అతడు కూడా ప్రత్యేకంగా బ్రతకాలని తల్లిదండ్రులకి తనకి కూడా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని పరిశుద్ధమైన పరిస్థితిని వాళ్ళని ఎలా పెంచాలో చెప్పిన తర్వాత సంసోను తన యవన ప్రాయంలో ఫిలిస్తీన్ని జయించడం చూస్తాడు. ఒకరోజు ఒక స్త్రీ దగ్గరికి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీ దగ్గర ఉన్నప్పుడు ద్వారాల చేత బంధించేస్తే ఆ ద్వారాలతో పాటుగా మోసుకుని పోతాడండి. అంత బలజ్జుడు అన్నమాట. అదే స్త్రీ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంటే ఒక సింహం గాండ్రెస్తుందండి. ఆ సింహాన్ని చీల్చేస్తాడండి. చీల్చేసిన తర్వాత ఆ సింహం పక్కన పడేసి మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తుందంటే ఆ సింహం కలేవరంలో తేనె పట్టు పడుతుందండి. అది తిని మళ్ళీ తల్లిదండ్రులకి ఇస్తాడండి. అక్కడే ఒక పొడుపు కూడా విప్పమంటాడండి. వేసి యొక్క బంధువులను విప్పితే కనుక నేను నార బట్టలోను వస్త్రాలు 10 జతలు వస్త్రాలు ఇస్తాను, పొడుపు విప్పండి అంటాడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె తన భార్య చేతే అంటే ఆ స్త్రీ చేతే అడిగిస్తారనమాట. ఏంటి ఆ పొడుపు మేము ఇప్పలేకపోతున్నాం, దాన్ని నువ్వే అతని దగ్గర నుంచి ఏదో రకంగా తెలుసుకొని వెళ్తే ఆ స్త్రీ ఇతన్ని 7 దినాలుగా ఏడిపించేద్దండి. చెప్పు ఏంటి అని ఆఖరికి చెప్పేస్తాడటండి, పిసికించేస్తాడు. అప్పుడు ఆ పొదుపు కథ విప్పుకున్నప్పుడు సంసోన్ అంటాడు, నా దూడ చేత దునని ఎడల మీకు ఇది ఎలాగా బయలుపరచబడద్ది. దూడ ఎవరండి? తన భార్య అన్నమాట. అప్పుడు కోపమిచ్చి వెళ్ళిపోతాడు. అలాగా సంసోన్ యొక్క 13వ అధ్యాయంలో జననం, 14వ అధ్యాయంలోనేమో సింహాన్ని చేల్చడం, 15వ అధ్యాయంలోనేమో గాడిద దవడతో 1000 మంది ఫిలిస్తీన్ని చంపేస్తాడండి. అది 15వ అధ్యాయంలో ఉంటుందండి. తర్వాత 16వ అధ్యాయంలో
దెలీలా చేత మోసగింపబడి దేవుని రహస్యాన్ని, దేవుని ప్రతిష్ఠత అంటే దేవుని చేత ప్రత్యేకింపబడిన ఇతడు ఒక వేశ్య చేత బలహీనతలో పడిపోయి తన రహస్యాన్ని చెప్పి దేవుని యొక్క శక్తిని కోల్పోయిన దీనస్థితిలో మరలా దేవుడు ఆ శక్తినిచ్చి అప్పుడు ఆ ఫిలిస్తీన్లతో పాటు ఇతడు చనిపోవడం 16 అధ్యాయంలో కనబడతాడు. 16 అధ్యాయంలో కనబడతాడు. ఇప్పటికి ఎన్ని భాగాలు అయ్యాయండి? 2 భాగాలు అయ్యాయండి. 2 భాగాలు అయ్యాయండి. మొదటి 2 అధ్యాయాల్లోనేమో ఇశ్రాయేలు పరిస్థితి చూసామండి. 3 అధ్యాయంలో 3 న్యాయాధిపతుల చేత ఇశ్రాయేలీల్ని రక్షించడం చూసామండి. 4, 5 అధ్యాయంలో దెబోరా ద్వారా ఇశ్రాయేలు రక్షించడం చూసామండి. 6, 7 అధ్యాయంలో గిద్యోను ద్వారా దేవుడు రక్షించడం చూసామండి. 9 అధ్యాయంలో అబీమెలెకు ద్వారా రక్షింపబడడం చూసామండి. 10 అధ్యాయంలో తోలా యాయీరు ద్వారా ఇశ్రాయేలును రక్షించడం చూసామండి. 11 అధ్యాయంలో యెఫ్తా, 12 అధ్యాయంలో ఇబ్సాను, ఎల్లోను, అబ్దోను ద్వారా ఇశ్రాయేలుని కాపాడడం చూసాం. 13 అధ్యాయంలో ఎవరండి? సంసోను. 13, 14, 15, 16 అండి. 4 అధ్యాయాలు సంసోను. 4 అధ్యాయాలు కూడా అద్భుతంగా ఉంటుందండి. సంసోను జననం అద్భుతంగా ఉంటుంది. సంసోను మాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. నక్కల చేత ఆ ఫిలిస్తీన్ల అది ఏంటి ఆ పంటలన్నీ తగలబెట్టిచ్చేస్తారండి. వీళ్ళ కోపంతో ఊగిపోతారండి. ఎవడి ఇలా తగలెట్టేశాడని. అప్పుడు పాపం వాళ్ళు ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఆ స్త్రీని వాళ్ళ తండ్రిని కూడా కాల్చి చంపేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటాయండి చదివితే, చరిత్ర, హిస్టరీ. అలాగండి. 3వ భాగం చాలా భయంకరమైన భాగం అండి. అందుకే దీన్ని స్విడి చెప్పేసి దీన్ని కాసేపు ఇక్కడ ఆగుదామని ఒక 30 గంట ఉంచుకున్నాను టైం. 12:15 అయింది. ఇంకో 30 గంట. ఈ ఎన్ని అధ్యాయాలు? 17, 18, 19, 20, 21, 5 అధ్యాయులు దారుణంగా ఉంటుందండి. ఇశ్రాయేలు పాపపు ప్రదర్శింపబడిన సంఘటనలు. దేన్ని ప్రదర్శిస్తారు చాలా మంది అంటే కోపం ప్రదర్శిస్తారు, ప్రేమను ప్రదర్శిస్తారు. వీళ్ళేమి ప్రదర్శించారండి? పాపం ప్రదర్శించే పరిస్థితులకు దిగజారిపోయారండి. ఇంత పరిస్థితి దిగజారిపోయారండి. చివరిలో ఒకటి గుర్చేయండి. ఈ గ్రంథం రాయడానికి గల కారణంలో ఒకటి ఉంటుందండి. లేకపోతే మనం చదువుతాంలేండి, ఆ భాగాన్ని చదువుతాం. ఏంటంటే ప్రత్యేకతల్లో ఒక మాట రాశానండి. గ్రంథం యొక్క ప్రత్యేకతల్లో ఒక మాట రాశానండి. అది చదువుదాం, గుర్తుంటుంది, రాసుకున్నాను. ఈ 5 అధ్యాయాల్లో ఘోరమైన పాపం అండి. ఇప్పుడు 17 అధ్యాయం. అధ్యాయంలో మొదటి వచనాలు మీకు కొంచెం అర్థం కావు. నేను దాన్ని డైరెక్ట్గా వివరంగా చెప్పేస్తాను. ఏంటంటే వీళ్ళు ఇశ్రాయేలీలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవారు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవారు, దేవుని ఎరిగినవారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే మీకా అను నకుడు ఎఫ్రాయిమీల మన్య దేశంలో నుండెను. అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకొనిన రోకలు అంటే ఇతడు ఏం చేయడంట? దొంగతనం చేయడటండి. తీసుకొని సింపుల్గా ఉంది, కానీ దీన్ని బ్యాక్గ్రౌండ్ బాగా ధ్యానిస్తే దొంగతనం చేయడటండి. దొంగతనం చేసి అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకున్న రోకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రోకలు నా యొద్దనున్నవి అన్నాడండి. అక్కడ మళ్ళా చదువుతుంది చూడండి. నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన అన్నాడండి. నువ్వు ప్రమాణం చేసి అంటే
ఇది ఎలా ఉంటుందంటే, నేను నీకు మాట ఇస్తున్నాను, ఈ డబ్బులు నీకే, నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోనట్టు ఉంటుందండి. కాదండి. ఈవిడి ఓ పక్కన కూర్చుని కొడుకు ఎదురుగుండా శపించేస్తుందంటండి. నా నా వెండి నాణేలు నా రోకాలు పోయాయి, వాడు నాశనం అయిపోనా. ఇటువంటి ప్రమాణాలు, వీడు శపించబడిపోవాలి, వాడు నాశనం అయిపోనని శపించేస్తుందటండి. అమ్మా తల్లి నీకు నమస్కారం, నేనే తీసాను డబ్బులు, నా దగ్గరే ఉన్నాయి ఆ రోకలో, ఈగోని పట్టుకొచ్చి ఇచ్చేసాడటండి. మీకు అర్థమవుతుందండి అది? ఇక్కడ ఈ బైబిల్లో చదివితే మీకు అర్థం అవుదండి. ఏంటమ్మా అది బైబిల్ కాదండి, ఈజీ వాడుక భాష అంటే సామాన్యులు కొరకు అర్థమయ్యే రీతిలో రాయబడిన ఒక వాడుక భాష ఉందండి. అందులో ఈ మాట ఉందన్నమాట. ఒకసారి నా ఫోన్ ఏమో అందులో చదువుతాను, ఒకసారి చదువుతానండి, మీకు బాగా అర్థం అవుద్ది. ఇదిగోండి, నీకు పంపిస్తాను, గ్రూపులో పెట్టి చదువుకుంటారు. గ్రూప్ అడ్మిన్ నేను ఉన్నానా? లేను కదా? ఉన్నానా? నేను చదివేస్తాను. లేకపోతే పర్వత దేశమైన ఎఫ్రాయిములో మేకా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మేకా తన తల్లితో, నీ వద్దనున్న 28 పౌండ్ల వెండి దొంగిలించిన వ్యక్తి ఎవరో నీకు తెలియనా? ఆ విషయమే ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సరే, వెండి నా వద్దే ఉన్నది, అది నేను తీసుకున్నాను అన్నాడండి. ప్రమాణం చేశానన్న మాట ఎలా ఉంది, దొంగిలించాడన్న మాట ఎలా ఉందండి? అంటే వాళ్ళమ్మ శపించేతం విన్నాడటండి. ఎవరి దగ్గర శపిస్తుందో లేదా అతని దగ్గర శపిస్తుందో, నువ్వు శపించడం విన్నాను నేను, నువ్వు ఎవరిని శపించుకో, అది నేనే, నా దగ్గరే ఉన్నాయి అన్నాడు అన్నమాట. అప్పుడు ఈ తల్లి ఎంత గొప్ప పని చేసిందంటే, అధ్యాయంలో చదివితే, నువ్వు ఆశ్రయింపబడిన కాక దొంగతనం చేసిన చెయ్యని తిట్టాలండి. నువ్వు ఆశ్రయించబడిన కాక డబ్బులు ఇచ్చేది తీసేసుకుందండి, రోగాలు తీసేసుకుంది. ఆ వెండి కంసలుడికి ఇచ్చి ఒక విగ్రహం తయారు చేయించిందండి. ఏం తయారు చేయించిందండి? ఒక విగ్రహం తయారు చేయించొచ్చండి? తయారు చేయించకూడదు. ఒక చెక్క విగ్రహం ఒకటి, పోత వేయబడిన విగ్రహం ఒకటి తయారు చేయించి ఒక గదిలో పెట్టించిందండి. ఇప్పుడు ఈ కొడుకెళ్ళి ఆ విగ్రహాలకు మోగుతాడు అనమాట. అదే అధ్యాయంలో ఇంకో ఘోరం ఉంటుంది. ఏంటంటే, ఒక లేవీ గోత్రానికి చెందిన యాజకుడు ఏం చేస్తాడంటే, బ్రతకడం కోసం ఎక్కడ దిక్కున ఒక స్థావరం ఏర్పరచుకుని బ్రతకడం కోసం ఆ ఏరియా అంతా తిరుగుతూ ఉంటే, ఈ మేక అతన్ని పిలిచి, నువ్వేంటి ఇలా ఎందుకు వచ్చావు, నువ్వు ఎలా దిక్కులు ఎదుగుతున్నావు ఏంటి, ఏం నెచ్చుతున్నావు అంటే, నేను బ్రతకనట్లుగా ఒక స్థలం కోసం చూస్తున్నాను, ఓ ప్లేస్ కోసం చూస్తున్నాను అంటే, అయితే నువ్వు ఒక పని చేయి, మా దగ్గరే ఉండు, మాకు గుడి ఉంది, అంటే పోత విగ్రహాలు ఉన్నాయి, నువ్వు మాకు యాజకుడిగా ఉండు, నువ్వు లేవిడివి కదా, మాకు యాజకుడిగా ఉండని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు? ఆ విగ్రహాల దగ్గర తీసుకొచ్చి. యాజకుడు విగ్రహాల దగ్గర పనిచేస్తాడా? యాజకుడు విగ్రహాల దగ్గర పనిచేస్తాడండి? అంత దిగజారిపోయారు అనమాట అండి. అప్పుడు ఆ యాజకుడు ఈ విగ్రహాల దగ్గర యాజక పని చేస్తాడండి. అది 17 అధ్యాయంలో కనపడుతుందండి. తర్వాత 18 అధ్యాయం వచ్చేసరికి దానియేలు ఉంటారండి. దానియేలు అంటే ఎవరో కాదండి, దాను గోత్రానికి చెందిన వాళ్ళండి. దాను గోత్రం ఎవరండి? దాను గోత్రం అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రం దాను గోత్రం. వీళ్ళు ఈ మూల ఉంటారండి, కొంచెం ప్లేస్లో ఉంటారండి. ఈ ప్లేస్ ఏమో ఫిలిస్తీన్లు అండి. ఈ ప్లేస్ ఎవరిదండి? ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్ల పక్కన వీళ్ళ చేత ఎక్కువ బాధింపబడుతూ ఉంటారండి. ఫిలిస్తీన్లు మాట్లాడితే వీళ్ళ మీద పడిపోతారండి, దాను గోత్రాల మీద. వీళ్ళకి ప్లేసు తక్కువ ప్లేస్ అండి, జనాంగం ఏమో ఎక్కువ జనాంగం అండి. వీళ్ళకి ఈ ప్లేస్ సరిపోదు. అప్పుడు ఇలాగా కొంతమంది, ఒక 5గురు పెద్దలు
ఈ దాను గోత్రంలోంచి ఏమండి ఈ దాను గోత్రంలోంచి ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఈ కానాను దేశంలో ఎక్కడైనా మన గోత్రానికి సరిపోయేటట్లుగా ప్లేస్ని ఎత్తుకోవడానికి ఒక 5గురు బయలుదేరతారండి. 18 అధ్యాయంలో జరిగిన సంగతి చెప్తున్నాను. బయలుదేరితే వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఎఫ్రాయిము దగ్గర మీక ఉన్నాడు కదండి. మీక ఇంటికి వచ్చి ఆగుతారండి. మీక ఇంటికి వచ్చి ఆగుతారు. ఆగిన తర్వాత అక్కడ యాజకుడు కనబడతాడు. మీక యాజకుడు కనబడతాడు. మీక యాజకుడి దగ్గరికి వీళ్ళు 5గురు వెళ్ళి, మేము దానీయులము, దాని గోత్రకు సంబంధించిన వాళ్ళము, మాకు ప్లేస్ సరిపోవట్లేదు, మేము ఏదైనా స్థలం చూడడానికి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళి యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి మాకు విజయం అంటే ఆ స్వాస్థ్యం ఎక్కడైనా స్థలం దొరుకుతో లేదు విచారించి రమ్మంటాడండి. అమ్మా ఆ శుభమా మేము వెళ్తున్న కార్యం జరిగితే జరగదని ఈ యాజకుడి దగ్గరికి వెళ్తారండి. ఆ యాజకుడు వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ప్రార్థన చేసి, చూడండి ఎంత దిగజారిపోయిందో. నేను ఏం చెప్తున్నానంటే పూర్తి మీకు ప్రశ్న వేస్తానండి. దేవుడికి పాపం లిస్టులో పాపాల లిస్టు దేవుని దగ్గర పెడితే ప్రధానమైన పాపం, ఆయనకి అసహ్యమైన పాపం, ఆయనకి చిరాకు పుట్టించే పాపం ఏదండి? విగ్రహారాధన అండి. దేవుని దగ్గర దేవుని కళ్ళ ముందు నాయన ఇన్ని పాపాలు ఉన్నాయి, నీకు అస్సలు అసహ్యం పుట్టించే పాపం ఏదయ్యా అంటే నాకు విగ్రహారాధన అంటాడండి దేవుడు. ఈ యాజకుడు వెళ్ళి విగ్రహం దగ్గర ఏమడుగుతున్నాడండి? నీ గోత్రమైనటువంటి దాను గోత్రానికి స్థలం ఇస్తామని విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. ఈ యాజకుడు వెళ్ళి ఆ దేవుడు మీకు శుభం పలికాడు, నువ్వు వెళ్ళండి అంటాడండి యాజకుడు. అప్పుడు వీళ్ళు వెళ్తారండి. వెళ్ళి ఇక్కడ ఒక ప్లేస్ చూస్తారండి. ఆ ప్లేస్ చూసి మళ్ళీ తిరిగి వస్తారండి. తిరిగి వచ్చి దానియేలుతో అంటారు, మీరు రిలాక్స్డ్గా ఉన్నారు ఏంటి? ప్లేస్ ఇచ్చాడు దేవుడు మనకి, రండి మనం అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది నివాసం చేద్దాం, మనం ఆ స్థలం ఆక్రమించుకుందామని బయలుదేరతారండి. వెళ్తూ ఇక్కడ ఆగుతారండి. ఎక్కడ? ఎఫ్రాయిము మేక ఇంటి దగ్గర ఆగుతారండి. ఆగి మనకి శుభవచనం తెలియజేశాడు కదా యాజకుడు, ఆ యాజకుడిని తీసుకువెళ్ళిపోతామని యాజకుడిని విగ్రహాన్ని పట్టుకుని పోతారండి. వీళ్ళు ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత వీళ్ళని తరుముకుంటూ మేక వస్తాడండి. మేక వెళ్ళి దాని ఇల్లారా, నా యాజకుడిని నా విగ్రహాన్ని ఎత్తుకుపోతున్నారేంటి అంటారండి. ఈ 5గురు ముందు వచ్చిన 5గురు ఈ విగ్రహాలను పట్టుకుని యాజకుని పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు అంటారు నోరు మూసుకో అంటారండి. నువ్వు నోరు మూసుకో, మా వాళ్ళు ఎదురు వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చారంటే నిన్ను చంపేస్తారు, నువ్వు నోరు మూసి వెనక్కి వెళ్ళిపోతే మేక వెళ్ళిపోతాడండి. అది 18 అధ్యాయంలో కనబడుతుంది. 19 అధ్యాయం వచ్చేసరికి 17 అధ్యాయమే ఒక ఘోరం అంటే, 18 అధ్యాయమే ఒక ఘోరం అంటే 19 అధ్యాయం ఇంకా ఘోరం అండి. ఇంకా ఘోరం ఎలాగంటే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా కొంచెం. రాజశేఖర్ గారు చెప్పారు కదా, పాఠం వేరు అంటే లెసన్ వేరు, బైబిల్ టీచింగ్ వేరండి. ఇది కొంచెం దృష్టి పెడితే కానీ అర్థం కాదండి. అది అనుకోండి కొంచెం మధ్యలోనైనా ట్రాక్ తప్పేసినా ట్రాక్లోకి వచ్చేయచ్చు. ఇది కష్టం అన్నమాట. ఈ 19 అధ్యాయం ఎంత ఘోరం అంటే, లేవీయుడు ఒకడు ఉంటాడండి. ఇతడు ఎఫ్రాయిము పర్వతాల మీద ఉంటాడండి, లేదా అరణ్యంలో ఉంటాడండి. ఎఫ్రాయిం లేవీయుడు. ఇక్కడ బెన్యామీనీలు ఉంటారండి. ఇది బేత్లెహేం అండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడేమో బేత్లెహేం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? బేత్లెహేం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలం. ఇది బెన్యామీను గోత్రం. ఇక్కడ ఎఫ్రాయిము అరణ్యంలో లేవీయుడు ఉంటాడండి. లేవీయుడు ఈ బేత్లెహేములో ఒక స్త్రీని ఉపపత్నిగా ఉంచుకుంటాడండి, భార్యగా ఉంచుకుంటాడండి. ఇక్కడ వీళ్ళు సహజీవనం చేస్తారు. కొంతకాలానికి ఈవిడ ఏం చేస్తుందంటే, ఈ లేవీని వదిలేసి ఇంకో పురుషుడి దగ్గరికి
సంబంధం పెట్టుకుంటుందండి. పెట్టుకుని కోపగించుకుని తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? బేత్లెహేముకి వచ్చేసింది స్త్రీ. ఈ లేవీయుడు మరలా మనసు మార్చుకుని తన 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 భార్య దగ్గరికి వెళ్ళి, ఉపమతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తండ్రితో, తన మాంగారితో మాట్లాడి మళ్ళీ తనని తీసుకువెళ్ళిపోవడానికి సన్నాహాలు జరుగుతాయి. అప్పుడు ఈ బేత్లెహేములో ఉన్నటువంటి స్త్రీ తండ్రి ఏమంటాడంటే, బాబు మీరు వచ్చారు కదా, ఈ రాత్రికి ఉండండి, సేవ తీర్చుకుని ఉదయాన్నే బయలుదేరేది అని అంటాడండి. అప్పుడు ఆ నైట్కి ఉంటారు, ఉదయాన్నే బయలుదేరక సిద్ధపడతారు. సిద్ధపడితే మరలా అంటాడు, ఈ రోజు కూడా ఉండండి, మరుసటి రోజు వెళ్దాం అన్నాడు. మరి ఆ రోజు కూడా ఉంటారండి. ఈ చదువుతుంటే మా అక్క గుర్తొచ్చిందండి. ఎప్పుడన్నా ఇక్కడ వచ్చామనుకోండి, ఈ రోజు కూడా రేపు వెళ్ళిపోదు కానీ అంటదండి. అలాగనమాట అండి. ఇప్పుడు ఆ రాత్రి కూడా ఉండిపోతారండి. అలా 3 రోజులు 4 రోజులు ఆపేస్తాడండి. ఓ రోజు సాయంత్రం ఇంకా వెళ్ళిపోతామండి అని తన భార్యని తన గాడిదని తీసుకుని బయలుదేరిపోతాడండి. బయలుదేరుతూ ఇక్కడ యెరూషలేము వస్తుందండి. యెరూషలేము దగ్గర ఆగరు. బెన్యమీన్ ప్రాంతానికి వస్తారండి. బెన్యమీన్ ప్రాంతంలో ఒక చోట ఆగుతారండి. రాత్రి అయిపోయిందండి. అప్పుడు ఒక పెద్ద ఆయన అంటాడు, ఏంటి బాబు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, ఆడపిల్లతో ఉన్నావు, ఒంటరిగా నడి రోడ్డు మీద ఉన్నావేంటి అని అంటే, ఇలాగ నేను ఎఫ్రాయిం ప్రాంతానికి చెందినోడిని, నేను ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేస్తున్నాను, నేను వెళ్ళిపోవాలి అని అంటే, లేదు లేదు రాత్రి కాడ వద్దు, ఉదయాన్నే వెళ్ళి కానీ అని అంటే, ఆ రాత్రి కాడ ఆ పెద్ద ఆయన ఇంట్లో ఉంటారండి. పెద్ద ఆయన ఇంట్లో ఉంటే సొదొమ గొమొర్రా లాంటి పిల్లలు ఈ బెన్యామీను గోత్రం ఉన్నారండి. సొదొమ గొమొర్రా లాంటి మనుషులు ఈ బెన్యామీను ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చినటువంటి ఆ స్త్రీని బయటకు తీసుకురమ్మని ఏం చేస్తారంటే, ఆ రాత్రంతా ఆ స్త్రీని పాడు చేసేస్తారండి. పాడు చేసేసేసరికి తెల్లారేసరికి ఆ గుమ్మం దగ్గర పడి ఉంటుందండి. పడున్న ఆమెను ఏం చేస్తాడంటే, సరే లెగు, నువ్వు మనం వెళ్ళిపోదాం, బయలుదేరు అని చెప్పేసి అంత దారుణమైన స్థితిలో కూడా ఆమెని ఆ గాడి మీద ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఈ దారి మధ్యలో చనిపోద్దండి. ఇంటికి వెళ్ళేసరికి చచ్చిపోద్దండి. ఇతడు ఆ ఆ స్థితిని, ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఇశ్రాయేలీయుల గోత్రంలో ఇంత దారుణం జరిగిందని ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలకి తెలియజేయాలి, ఇంత దారుణంగా ప్రజల పరిస్థితి ఉంది అని అన్ని గోత్రాలకు తెలియజేయడం కోసం ఆమెను ఏం చేస్తాడంటే 12 ముక్కల కింద నరికేస్తాడండి. అంటే అంత క్రూరుడా అంటే, పాపం క్రూరత్వం ఉందండి. పాపం ఆ స్థాయిలో ఉందండి. ఆ పాపం యొక్క పరిస్థితిని అందరికీ తెలియజేయడానికి ఆ పని చేస్తాడండి. ఏంటి మనిషి ముక్కలు మన చేతికి వచ్చాయేంటని వీళ్ళందరూ ఆలోచిస్తారండి. ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల అందరూ ఒక చోటకి చేరుతారండి. చేరి మనం ఏం చేద్దాం, దీని విషయంలో మనం ఏం చేద్దాం అని ఒకరికొకరు ఆలోచించుకుని ఈ బెన్యామీనులందరినీ చంపేద్దాం అనుకుంటారండి. బెన్యామీనులందరినీ చంపేద్దాం అనుకుంటారండి. అప్పుడు ఈ 20 అధ్యాయంలో 19 అధ్యాయంలో జరిగింది కదండి. 25 అధ్యాయంలో బెన్యామీనుల మీదకి ఈ అన్ని గోత్రాల వారు వచ్చి వీళ్ళని చంపేస్తారండి. అప్పుడు కొంతమంది, ఒక 600 మంది బెన్యామీను పురుషులు దాక్కుంటారండి. బెన్యామీను పురుషులు చచ్చిపోరు, బ్రతికే ఉంటారండి. ఏమండి? అప్పుడు ఈ బెన్యామీనులు అందరినీ చంపేశారు, దోషం పోయింది. వాళ్ళ కోపం వాళ్ళని తీసేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ పాపం, ఆ దోషం వాళ్ళ నుండి తొలగిపోద్ది. అదే పరిస్థితి ఇక్కడ చేశారండి. అయితే మరలా వీళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరలా కూడుకుని, అయ్యో బెన్యామీనీలందరినీ చంపేశామే, మనలో గోత్రం తగ్గిపోద్ది, ఎలాగా మరలా బెన్యామీను గోత్రాన్ని నిలబెట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తారండి. వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఆలోచన చేసి 20 అధ్యాయంలో బెన్యామీను నాశనం జరుగుద్ది. 21 అధ్యాయంలో వచ్చేసరికి, చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ బెన్యామీనీయులకి స్త్రీలు కావాలి.
బెన్యామీనులకు ఎవరు కావాలండి? ఇప్పుడు బెన్యామీను గోత్రం అభివృద్ధి చెందాలంటే స్త్రీలు కావాలి. అప్పుడు ఈ బెన్యామీనీయుల్ని బ్రతికించడం కోసం వీళ్ళందరూ మళ్ళీ ఏకీభవించి వాళ్ళకి వివాహం చేస్తారండి చివరి అధ్యాయంలో. వీళ్ళకి స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇక్కడ గిలాదు ఉందండి, గిలాదు. ఇదేమో యాబేసు, ఇదేమో గిలాదు ఉంటుందండి. అంటే ఇదంతా ఒకటే ప్రాంతం, యాబేస్ గిలాదు. జాగ్రత్తగానండి. ఈ యాబేస్ గిలాదు అప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే, మరి ఎలాగ స్త్రీల్ని ఎలా రప్పించాలి అని ఆలోచిస్తుంటే వీళ్ళంటారు, మనం ఈ బెన్యామీనులను హతమార్చినప్పుడు అన్ని గోత్రాల వారు వచ్చారా అంటారండి. అన్ని ప్రాంతాల వారు వచ్చారా అని అడుగుతారండి. లేదు, ఈ ప్రాంతం వాళ్ళు రాలేదు అంటారండి. ఏ ప్రాంతం వాళ్ళు? యాబేస్ గిలాదు వారు రాలేదు అంటారండి. అయితే నడండి, వాళ్ళ మీద పడి వాళ్ళ స్త్రీలు తీసుకొచ్చి వీళ్ళకి వివాహం చేద్దామని వాళ్ళ స్త్రీలు తీసుకొచ్చి వీళ్ళకి వివాహం చేస్తారు. ఎవరండి వీళ్ళు? యాబేస్ గిలాదు వారు. అదండి 21వ అధ్యాయంలో జరిగిన పరిస్థితి. ఈ యాబేస్ గిలాదు వారి గురించి ఒక మాట గుర్తు చేస్తాను. ఈ యాబేస్ గిలాదు వారు స్త్రీలు ఇక్కడికి వచ్చారు కదండి, బెన్యామీను గోత్రంలో. సౌలు కూడా ఇక్కడ పుట్టినోడండి. సౌలు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ స్త్రీలలో నుండి వచ్చిన ఒక స్త్రీకి పుట్టినవాడు సౌలు అండి. ఓకే, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్తున్నానండి. సౌలు పుట్టాడు కదండి, ఇక్కడ బెన్యామీను గోత్రంలో ఉన్నాడు కదండి. యాబేస్ గిలాదు వారి మీదకి ఒక యుద్ధం వస్తుందండి. అమోరీలు వచ్చి యాబేస్ గిలాదు దగ్గరకు వచ్చి, మీ కళ్ళు పీకుని మీ కడుకును ఓడబీక్కుని మా దగ్గరికి దాసులుగా ఉండని అంటాడండి అన్య రాజు. ఇప్పుడు ఇజ్రాయేల్ గోత్రంలో కన్ను పీకుని దాసులుగా బ్రతకాలంటే అది ఎంత దారుణమైన పరిస్థితి అండి, అపవిత్రత అండి అది, ఒంటి కొన్నితో ఇజ్రాయేల్ గోత్రంలో ఉండడం అనేది. అప్పుడు ఈ ఈ ఇశ్రాయేలు గోత్రాలు అన్నిటి వారికి వార్త పంపిస్తారండి. ఒక అన్య రాజు వచ్చాడు, మా కళ్ళు ఓడబీక్కుని అతని దగ్గర దాసులుగా బ్రతకమంటున్నాడు అని అన్నప్పుడు సౌలుకి కోపం వస్తుందండి. సౌలు వెళ్ళి వీళ్ళని రక్షిస్తాడండి. అయిపోయిందా? రక్షించిన ఒక 20 సంవత్సరాలకు ఒక 40 సంవత్సరాలకో అమ్మా సౌలుని చంపేసి గోడ మీద ఏలాడదీస్తారండి. సౌలు మొండన్ని తల తీసేసి గోడ మీద ఏలాడదీస్తారు. అప్పుడు గోడ మీద నుండి దించడానికి ఎవరు వెళ్ళారండి? వీళ్ళు వెళ్ళారండి. ఎవరు? యాబేస్ గిలాదు. అది లింక్ అండి. అంటే మీకు అర్థమైంది, అర్థం అవ్వలేదు నాకు తెలియదు. యాబేస్ గిలాదు వారికి ఉన్న కృతజ్ఞత అని చెప్తూ ఉంటారు పాఠం. కృతజ్ఞత గురించి చెబుతూ, ఉపకారం గురించి చెబుతూ, యాబేస్ గిలాదు వారి యొక్క ఉపకారం గొప్పది, వాళ్ళ కృతజ్ఞత గొప్పది. సౌలు గోడ మీద వేలాడదీస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ గోడ మీద నుంచి దించి రాజ్య సమాధుల్లో పితరుల దగ్గర పాతి పెట్టారు అని చెప్పబడిద్ది. ఆ యాబేస్ గిలాదు వారు ఎవరంటే ఇక్కడ వారండి. వీళ్ళు ముందు బెన్యామీన్ని చంపడానికి రాకుండా వాళ్ళు అక్కడికక్కడ ఆగిపోయారండి. అర్థమైందండి నేను చెప్పింది చరిత్ర అర్థమైందండి. అప్పుడు ఈ ఇశ్రాయేలు అందరూ యాబేస్ గిలాదు దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్త్రీలను తీసుకొచ్చి వీళ్ళకి వివాహం చేస్తారండి. అలాగనమాట. ఇది న్యాయాధిపతుల గ్రంథం విభజన. ఇప్పుడు గ్రంథంలోని ప్రత్యేకతలు చూద్దాం. అయిపోయిందండి, ఈ 3 భాగాలు అయిపోయాయి. మొదటి భాగం ఏంటండి? ఇశ్రాయేలీల స్థితిగతులు. రెండో భాగం ఏంటండి? ఇశ్రాయేలీని నడిపించినటువంటి న్యాయాధిపతుల గురించి రెండో భాగం. మూడో భాగం ఏంటండి? ఇశ్రాయేలీల పాపం ప్రదర్శింపబడిన సంఘటనలు అండి. ఎన్ని పాపాలు ఉన్నాయండి అంటే నేను తక్కువే చెప్పాను, చాలా పాపాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి వచ్చిన వెళ్తే అద్భుతంగా ఉంటుందండి. ఒక యాజకుడు ఏంటి విగ్రహాలకి పూజించడం ఏంటి, అందులో దేవుడు ఉన్నాడని చెప్పడం ఏంటి? విగ్రహమే, కానీ విగ్రహం వెనక ప్రస్తావించే పేరు ఎవరిది? యెహోవాదండి. దారుణం అది. ఒక విగ్రహం పెట్టి యెహోవా అంట, ఎంత దారుణం అండి, చాలా దారుణం అండి. అప్పుడు ఒక లేవి ఉపపత్నిని పాడు చేసి చంపేయడం ఏంటండి? అది కానానులో దేవుడు నివసించే ప్రాంతంలో, అంత ఘోర పాపం. అలాగన్నమాట. అలాగా ఈ పాపం యొక్క ప్రదర్శన సంఘటనలు కొన్ని కనబడ్డాయండి.
గ్రంథంలో ప్రత్యేకతలు చదువుదామండి. ఈ గ్రంథంలో ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే, ఎక్కువ కనబడేది, ఒక డిఫరెంట్గా కనబడేది ఏంటి, ఇశ్రాయేలీలేంటి బానిసలుగా బ్రతకడం ఏంటి, స్వేచ్ఛ నుండి బానిసలుగా, తర్వాత అభివృద్ధి చెందాలి వీళ్ళు, క్షీణించిపోయారండి. స్వేచ్ఛగా బ్రతకాలి, కానాను వచ్చారు వీళ్ళు, కానాన్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో సురక్షితంగా ఉండాలి వీళ్ళు, కానీ బానిసలుగా బ్రతికారండి. వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అభివృద్ధి చెందాలి, వీళ్ళు క్షీణించిపోయారండి. తర్వాత మీకు ఇందాక ఒకటి చెప్తారన్నాను కదండి, ఇదేనండి. వీళ్ళు ఆరంభంలో శత్రువులతో యుద్ధం చేశారండి. ప్రారంభంలో శత్రువులతో యుద్ధం చేశారండి, చివరిలో వాళ్ళు కూడా చచ్చిపోయారండి. మీకు అర్థమైందండి? ప్రారంభంలో శత్రువుల యుద్ధం, చివరిలో వాళ్ళే కొట్టుకు చచ్చారండి. అంత దిగజారిపోయారండి. అంటే కొంతమంది పండితులు అంటారు, చీకటి చరిత్ర అంటారండి దీన్ని, చీకటి చరిత్ర. అప్పుడు చాలా ఉద్దేశం కాదండి, ఇది ఏంటన్నా నేను అమ్మా, ప్రత్యేకతలు, గ్రంథం యొక్క ప్రత్యేకత అంటే ఇంతకు మించి నాకు ప్రత్యేకత ఏం కనబడలేదండి. ఇంతకు మించి నాకు ప్రత్యేకత ఏం కనబడలేదు. ఏంటి ప్రత్యేకత గ్రంథంలో ఏముంది? స్వేచ్ఛగా బతకాల్సిన వాళ్ళు దాసులుగా బ్రతికారు, అభివృద్ధి చెందవలసిన వాళ్ళు క్షీణించిపోయారు, మొదట్లో శత్రువులు జయించారు, వీళ్ళే నశించిపోయారు. అవి ప్రత్యేకంగా కనబడ్డాయండి నాకు. దేవుణ్ణి ఆరాధించే ప్రత్యేకత ఏం కనబడలేదండి నాకు. దేవుణ్ణి సంతోషపెట్టేంత ప్రత్యేకంగా వెళ్ళి ఏం బ్రతకలేదండి. అలా అన్నమాట. అప్పుడు తర్వాత గ్రంథంలో క్రీస్తు ముంగుర్తులు, గ్రంథంలో క్రీస్తు ముంగుర్తులు ఏంటంటే, న్యాయాధిపతులు ఉన్నారు, క్రీస్తు న్యాయాధిపతి, క్రీస్తు న్యాయాధిపతి. వీళ్ళని శత్రువుల చేతుల్లో నుండి విడిపిస్తే ఈ న్యాయాధిపతులు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయాధిపతిగా పాపము నుండి విడిపించారండి. గొప్ప న్యాయాధిపతిగా ఈ గ్రంథంలో క్రీస్తుని గుర్తించవచ్చండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 42వ వచనం. చాలండి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని న్యాయాధిపతిగా నియమించాడండి. ఇప్పుడు న్యాయాధిపతిగా పరిపాలిస్తున్న వారు యేసుక్రీస్తు అండి. రానున్న దినాల్లో రెండవ రాకల్లో న్యాయాధిపతిగా తీర్పు తీర్చేవాడు యేసు ప్రభు వారండి. శత్రువుల నుండి విడిపించేవాడు కూడా న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారండి. అలాగా న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. తర్వాత ప్రస్తుత కాలానికి, గ్రంథాన్ని ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటే ఏమర్థం అవుతుందండి? ఇప్పుడు ఈ గ్రంథాన్ని చూసి ఇప్పుడు మనం ఎలాగా కంపేర్ చేసుకొచ్చండి? అంటే ఈ గ్రంథంలో వీళ్ళు ఎలా ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? అంటే ప్రత్యేకంగా బ్రతకాలండి, పాపానికి దూరంగా బ్రతకాలండి, వాళ్ళకు వాళ్ళే హెచ్చుతగ్గులుగా కాకుండా స్థిరమైన విశ్వాసంతో బ్రతకాలండి. అంటే ఒక మాట చదువుదామండి. ఎబిసి పత్రిక, లేకపోతే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం
17వ వచనం. లోకమును దాని ఆశ్రయము లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. ఇశ్రాయేలీయుల కాలంలో దేవుని చిత్తం ఏంటండి? విగ్రహారాధన చేయొద్దు, అన్యులతో వీయమందొద్దు అన్నాడండి. కానీ వీళ్ళు అలా చేశారండి. ఈనాడు దేవుని చిత్తం ఏంటండి? మనం ఈనాడు కూడా పరిశుద్ధంగా బ్రతకండి, లోకం నేత్రాస శరీరాస జీవపు డంబంలో చిక్కపడకుండా పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్పడం దేవుని చిత్తం. అంటే లోకంలో మనం మిక్స్ అయిపోద్దండి. వాళ్ళు మిక్స్ అయిపోయారండి, ఇశ్రాయేలీయులు మిక్స్ అయిపోయారండి. మనం మిక్స్ అవ్వకుండా ప్రత్యేకంగా బ్రతకాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 16 వచనంలో మీలో మీలో జాగ్రత్తమే గాని జారత్వం ఉంది, ఏ విధమైన అపవిత్రమే గాని అపవిత్రత ఉంది, లోకత్వమే గాని లోబులుగా బ్రతుకుతున్నారు. ఏదైనను వీటి జోలికి వెళ్ళకండి, వీటి పేరు ఏమైనా ఎత్తకండి. ఇదే పరిశుద్ధులకు ఇదే పరిశుద్ధులకి తగనది. అంటే ఏం తగదు నీకు? పరిశుద్ధుడివి ఏం తగదు? జారత్వం తగదు. ఏం తగదు నీకు? లోభత్వం తగదు నీకు. ఏం తగదు నీకు? ఏం తగదు? అపవిత్రత తగదు. వీటికి దూరంగా వీటి విముకుడు అయ్యిండు అన్నాడండి. ఇప్పుడు మనం అన్వయించుకుంటే వాళ్ళ వలే కాకుండా మనం అవిశ్వాసులతో దూరంగా బతుకుదామండి. అలాగనమాట. చివరిగా దేవుని కృప పుస్తకంలో, గ్రంథంలో దేవుని కృప ఏంటండి? దేవుని కృప ఎవరైనా చెప్పండి. వాళ్ళని క్షమించి, ఎవరు చెప్పారండి అన్నమాట? మీరా? వందలండి. వారిని క్షమించడం దేవుని కృప అండి. ఎవరు క్షమిస్తారండి అంత దారుణంగా ఉన్న వాళ్ళని? అంత దారుణంగా అన్నిసార్లు పాపం చేసి, అన్నిసార్లు శత్రుల చేతి చిక్కబడి, మరలా పాపం చేసి, మరలా పాపం చేసి, మరలా పాపం చేసి, ఎన్నిసార్లు ప్రార్థనలు ఆలకించి ఎన్నిసార్లు క్షమించాడండి. క్షమాపణ దొరకడం దేవుని కృప అండి వాళ్ళకి. ఈ రోజున మనం కూడా దేవుని కృపను పొందుకునే స్థితిలో ఉన్నామో, దేవుని కృపను మనం పొందుకోలేని పరిస్థితులకు దిగజారిపోయేమో ఆలోచించాలండి. వారికి దేవుని కృప అండి క్షమించడం. కనికరించడం, రక్షించడం. దేవుడు వారిని క్షమించాడు, దేవుడు వారిని కనికరించాడు, క్షమించి కనికరించి వారిని రక్షించాడండి. అది ఆ గ్రంథంలో ఉన్న దేవుని కృప. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం ఒక చీకటి ప్రపంచం. అది మనకి చాలా బుద్ధి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు బతికినట్టుగా మనం బ్రతకొద్దు అని నేర్పిస్తుందండి. వాళ్ళు దిగజారిపోయినటువంటి దుస్థితిలోకి మనం దిగజారొద్దు అని పుస్తకం మనల్ని హెచ్చరిస్తుందండి. అంత హెచ్చరించి దేవుని మనసేంటో నేర్పించిందండి. దేవుడు క్షమించే దేవుడు అండి. దేవుడు ఓర్చుకున్నాడండి. ఎంత ఓర్చుకున్నాడో, ఎంత ఘోరం చేశారండి. ఆ 19, 20 అధ్యాయాలు ఎంత ఘోరం చేశారండి. ఒక స్త్రీని పాడు చేసేయడమా? అది బెన్యామీను గోత్రం. అలా అనమాట. అయినా సరే దేవుడు వారిని కాపాడాడండి. ఇంకో పెద్ద దేవుని మనసేంటో చెప్పరండి. వీళ్ళ చుట్టూ ఇంకా బలమైనటువంటి అన్ని శత్రువులు ఉన్నారండి. శత్రువులు ఎదోమీలు, మోయాబీలు, అమోనీయులు, వీళ్ళ చుట్టూ చాలా మంది ఉన్నారండి. వాళ్ళ చేతికి చిక్కబడడం లేదండి. తప్పు చేస్తే ఇక్కడ చిన్న చిన్న శత్రువుల చేత జస్ట్ అలా బంధించి వారికి మారు మనసు కలిగేటట్లుగా కాపాడాడండి. అది గొప్ప దేవుని ప్రేమ. వారిని పూర్తిగా అసహించేసుకోలేదండి. ఎంత దుఃఖం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏదేని తోటలో పాపం జరిగినా రక్షకుని ఎలాగైతే ఏర్పరచుకుని మళ్ళా వాళ్ళని కాపాడుకున్నాడో, నోవాహు కాలంలో దేవుడు నొచ్చుకున్న నోవాహు ద్వారా మళ్ళా జనాంగాన్ని ఎలా రప్పించుకున్నాడో, ఇక్కడ కూడా ఏవో ప్రత్యామ్నాయాల చేత తన పిల్లల్ని కాపాడుకున్నాడు. ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా దేవుడు అంతే మనసు, అంతే ప్రేమ మన మీద ఉందండి. వాళ్ళకి కంటికి కనబడింది మన కంటికి కనబడతలేదండి. కనుక ఆ దేవుని ప్రేమను, దేవుని మనసును అర్థం చేసుకుని
ఎంత వీలైతే అంత పాపానికి దూరంగా బ్రతికి దేవుణ్ణి సంతోష పెడదామండి. ఈ న్యాయాధిపతుల కాలంలో దేవుణ్ణి దుఃఖించారా, దేవుణ్ణి సంతోష పెట్టారండి? దేవుణ్ణి దుఃఖించారండి. నేటి క్రైస్తవ కాలంలో దేవుని దుఃఖిద్దామా, దేవుని సంతోషపరుద్దామండి? దేవుని సంతోషపరుద్దాం. కానీ నేటి క్రైస్తవ కాలంలో ఎక్కువగా దేవుడు దుఃఖింపబడుతున్నాడా, సంతోషింపబడుతున్నాడండి? దుఃఖింపబడుతున్నాడండి. అలనాడు ఏదైనా తోటలో దుఃఖించాడు దేవుడు, ఆ నోవహు కాలంలో దుఃఖించాడు, సొదొమ గొమొర్రా కాలంలో దుఃఖించాడు. ఒకవేళ యేసుక్రీస్తు కాలంలో ఏదో యేసుక్రీస్తుని బట్టి దేవుడు ఏమైనా ఆనందించాడేమండి? అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడండి. రాజుల కాలంలో ఏదో కొద్ది గొప్ప ఒకరిద్దరు రాజుల ద్వారా దేవుడు ఆనందించాడేమో అండి. ఈ రోజున క్రైస్తవ కాలంలో కూడా దేవుణ్ణి బాధించొద్దండి. ఆయన సంతోషపెట్టే జీవితాన్ని జీవిద్దామండి. ఏం ఏం చేస్తే దేవుడు దుఃఖిస్తాడో మనం గ్రహించాలి. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో మనం గ్రహించాలి. ఆ దుఃఖించే సందర్భాలు మన దగ్గర నుంచి దూరం చేసుకుని దేవుడు సంతోషించే సందర్భాల్లో మనం ఎక్కువ ముందుకు వెళ్దామండి. ఓపికతో వాక్యమైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలండి.